భోగాపురం ప్రయాణం ఇక ఈజీ. మారబోతున్న ఆనందపురం జంక్షన్. కొత్త ఫ్లైఓవర్ నిర్మాణానికి అనుమతులు షురు. వాహనాల రద్దీని తగ్గించేందుకు ఫలించనున్న ప్రయత్నాలు. విశాఖపట్నం నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో రవాణా వ్యవస్థను మెరుగుపరచడం అత్యంత కీలకంగా మారింది. ముఖ్యంగా రాబోయే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చబోతుంది. అయితే ఈ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు ప్రధాన అడ్డంకిగా మారిన ఆనందపురం జంక్షన్ ట్రాఫిక్ సమస్యపై ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేక దృష్టి సారించింది. మరో 3 నెలల్లో భోగాపురం ఎయిర్పోర్టు కార్యకలాపాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విశాఖపట్నం, అనకాపల్లి మరియు విజయనగరం వైపు నుంచి వచ్చే వాహనాల రద్దీ విపరీతంగా పెరగనుంది. ఈ మార్గంలో ఆనందపురం జంక్షన్ అతి కీలకమైన కూడలి. ప్రస్తుతం ఇక్కడ ఉన్న ట్రాఫిక్ రద్దీ భవిష్యత్తులో విమానాశ్రయ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అధికారులు ట్రాఫిక్ ఫ్రీ జర్నీ లక్ష్యంతో సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేశారు. ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ స్వయంగా ఆనందపురం జంక్షన్ మరియు పూల మార్కెట్ ప్రాంతాలను పరిశీలించారు. ఆనందపురం జంక్షన్ లో ట్రాఫిక్ సమస్యను పూర్తిగా తొలగించేందుకు ఫ్లైఓవర్ నిర్మాణానికి పరిపాలన అనుమతులు లభించాయి. దీనిని వచ్చే ఏడాదిన్నర నుంచి 2 ఏళ్లలో పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. తక్షణ ఉపశమనం కోసం జంక్షన్ వద్ద రోడ్డు వెడల్పు పనులను వారం 10 రోజుల్లో ప్రారంభించి కేవలం 2 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఏదైతే ఎన్నో ఏళ్లుగా మన ఆనందపురం జంక్షన్ ట్రాఫిక్ సమస్య, అలాగే దానికి అనుబంధంగా ఉన్న ఫ్లవర్ మార్కెట్ ఇష్యూ, ఈ రెండింటికి సంబంధించి గతంలో ఒకసారి కలెక్టర్ గారు వచ్చి చూడటం జరిగింది. మనం కూడా ప్రతిసారి అనుకుంటాం దీన్ని ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనే దానికోసం ప్రయత్నం చేయటం. ఫైనల్ గా ఈసారి కలెక్టర్ గారు అందరూ జిల్లాధికారులతో కలిసి రావడం జరిగింది. ఒకటి, తాత్కాలికంగా ఏదైతే ఒక సొల్యూషన్ ఒకటి తయారు చేశారు దాన్ని వితిన్ 10-15 డేస్ లోనే వర్క్ స్టార్ట్ చేసి ముందు దాన్ని ఒకటి చేయటం. రెండోది, మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో విశాఖ ఎకనామిక్ రీజన్ మీటింగ్ అయిన రోజు మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్, R&B, తర్వాత MAUD, NH, GMR ఎయిర్పోర్ట్స్ అందరితో కలిపి ఆ రోజు దీని మీద ఒక డీటెయిల్డ్ రివ్యూ కూడా జరిగింది. ఆ రోజు దానికి మన సెంట్రల్ మినిస్టర్ గడ్కరీ గారితో మాట్లాడి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఏదైతే పైనుంచి డైరెక్ట్ గా కలపాలనేది ఒకటి, అది కూడా జరుగుతా ఉంది. దాన్ని కూడా త్వరలోనే మన ఎంపీ గారితో కూడా మాట్లాడుకొని దాన్ని అప్రూవల్ తెచ్చుకుందాం అని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఈ మీన్ వైల్ ఈ ట్రాఫిక్ సంబంధించి ఏదైతే ఉందో దానికి కలెక్టర్ గారు ఒక సొల్యూషన్ చూపించారు. దాన్ని మనం త్వరలోనే స్టార్ట్ చేసుకుని దాన్ని మనం అడ్రస్ చేసుకోవచ్చు. రహదారిపై రద్దీని తగ్గించేందుకు ప్రస్తుతం నిత్యం రద్దీగా ఉండే కూరగాయల మరియు పూల మార్కెట్ ను సమీపంలోని రైతు బజార్ కు కేటాయించిన 95 సెంట్ల స్థలంలోకి మార్చనున్నారు. కొత్త మార్కెట్ యార్డులో కోల్డ్ స్టోరేజ్, విశాలమైన పార్కింగ్ సదుపాయాలను కల్పించనున్నారు. ఇందుకోసం SC కార్పొరేషన్ స్థలాన్ని కూడా పరిశీలిస్తున్నారు. విశాఖ వాసులో దశాబ్దాల కల అయిన భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే దారి ఇకపై అడ్డంకులు లేని ప్రయాణాన్ని అందించబోతుంది. భీమిలి నియోజకవర్గం ఆనందపురం ఫ్లవర్ మార్కెట్ మరియు జంక్షన్ సమస్యలకు సంబంధించి ఏదైతే ప్రధాన రహదారి ఉందో భోగాపురానికి, దానికి సంబంధించిన జంక్షన్ ఎప్పుడు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్నారు. దీని గురించి స్థానిక ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నట్టు మాకు తెలియజేయడం జరిగింది. దానికి గతంలో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యులతో పాటు కలిసి వారు ఒక సందేశాలు కూడా పరిగణలో తీసుకొని మనము ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ ఉన్న జంక్షన్ ని ఇంకా ఎక్కువ వెడల్పు చేసి బస్సెస్ ఫ్రీగా మూవ్ అయ్యేటట్టు, అదేవిధంగా సిటీ
నుంచి వచ్చే ట్రాఫిక్, అనకాపల్లి నుంచి వచ్చే ట్రాఫిక్ అన్ని కూడా స్మూత్ గా శ్రీకాకుళం వైపు వెళ్లే విధంగా మనము ప్లాన్ చేస్తున్నాము. టెంపరరీగా ఈ మెషర్ అనేది చేపట్టడం జరుగుతుంది. ఇంకా 10 to 15 రోజుల్లో ఈ పనులన్నీ కూడా ప్రారంభిస్తూ 1-2 నెలల లోపల మాక్సిమం మన భోగాపురం ప్రారంభించే సమయానికల్లా పూర్తి స్థాయిలో ఈ జంక్షన్ ఇంప్రూవ్ చేసే విధంగా ముందడుగు వేస్తున్నాము. ఇంతే కాకుండా లాంగ్ టర్మ్ పర్మనెంట్ సొల్యూషన్ గా ఒక అదనపు ఫ్లైఓవర్ వైజాగ్ నుంచి వచ్చే వెహికల్ ఎక్కడ ఆగకుండా స్ట్రైట్ గా మనము తగరపు వైపు దిగేయడానికి అనుకూలంగా ఒక ఫ్లైఓవర్ మనం ఏర్పాటు చేయబోతున్నాము. దానికి ఆల్రెడీ ప్రతిపాదనలు పంపడం జరిగింది, ఆమోదం కూడా మనం పొందేము. టెండర్ చేసి తర్వాత పనులు అప్పగించడం జరుగుతుంది. సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాలు తీసుకునే అవకాశం ఉంది. దానికి ముందే ఈ టెంపరరీ మెషర్స్ అనేది చేపట్టడం జరుగుతుంది. దీంతో పాటు ఇక్కడ ఉన్న మార్కెట్ సమస్యలు 3 పంచాయతీలు కలిసి ఉన్న ఈ మార్కెట్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎగ్జిస్టింగ్ రైతు బజార్ తో పాటు అదనంగా ల్యాండ్ ఏదర్ రోడ్ కి ఈస్ట్ సైడ్ గానీ వెస్ట్ సైడ్ గానీ ల్యాండ్ తీసుకొని ఎక్కువ స్పేస్ తో పార్కింగ్ కూడా ప్లాన్ చేసుకుని కోల్డ్ స్టోరేజ్ తో సగా ఈ కొత్త మార్కెట్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనివల్ల లోకల్ రైతులకు ఉపయోగంగా ఉంటుంది, ట్రాఫిక్ కంజెషన్ కూడా దీనివల్ల తగ్గుతుంది. సో ఎప్పటి నుంచి ఉన్న ఈ సమస్యని మనము త్వరలో పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాము. ఆనందపురం జంక్షన్ లో చేపట్టబోయే ఈ మార్పులు కేవలం విమానాశ్రయ ప్రయాణికులకే కాకుండా నిత్యం ప్రయాణించే సామాన్యులకు కూడా పెద్ద ఊరటనిస్తాయి. శాశ్వత ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే ఆనందపురం ఉత్తరాంధ్రలోనే అత్యంత వేగవంతమైన రవాణా కేంద్రంగా అవతరిస్తుంది.